మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. ఈ మూవీకి నందిని రెడ్డి గారు డైరెక్షన్ వహించారు. ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందిని రెడ్డి సమంత కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో మా ఇంటి బంగారంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు ఈ సినిమా అందుకోలేదని చెప్పవచ్చు. అయితే అలాగని తీసి పారేసే సినిమా ఏం కాదు. ఓ బేబీ మాదిరిగానే ఇది కూడా కుటుంబ నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూవీ యొక్క స్టోరీలోకి వెళ్తే, సమంత లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక సాంప్రదాయ కుటుంబంలోకి కొత్త కోడలుగా అడుగుపెడుతుంది. ఇంట్లో జరిగే రోజువారీ ఫ్యామిలీ డ్రామా, శ్రీముఖితో వచ్చే సరదా సన్నివేశాలు, సున్నితమైన హాస్యంతో ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో సమంత గతానికి సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవడంతోనే స్టోరీ ఊహించిన మలుపు తిరుగుతుంది. అసలు సమంత ఎవరు, ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది. సెకండ్ హాఫ్లో ఆమె ఫ్లాష్ బ్యాక్, గుల్షన్ దేవయ్య పాత్రలో ఆమెకు ఉన్న పరిచయం, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటం చుట్టూ ఈ స్టోరీ మొత్తం నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిన, సెకండ్ హాఫ్ మాత్రం కొత్తమేర సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ మూవీలో ముఖ్యంగా ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాలంటే, సమంత మాత్రం వన్ మ్యాన్ షో చూపించింది.